జేహోజీర్లో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుతానండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. యేసు, తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుకొని చెప్పారు. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దాన్ని నీతితో న్యాయంతోనూ పరిపాలించు కొన్ని ఏర్పడుతున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన మనములు స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు మనకు తెచ్చలేదు ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దగ్గర దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుకుంటారని మా కొద్ది శివులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ మిక్కిలి వినయంతో బ్రతిమలాడి విడిపించున్నాం మా పరమతండ్రి. ఆమేన్. ప్రభువుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నారన్నమాట. ఆయన భయంకరమైన మంటల్లో ఆయన తను మనందరి యొక్క పాపల నిమిత్తం ఆయన మంటంలో తను అప్పగించిన సందర్భం అనేది. నా ప్రియమైన సహోదరులారా, ఆయన్ని ఈ లోకంలో శిశువుగా పుట్టినప్పుడు, బాలుడిగా పుట్టినప్పుడు ఆయన 2 సంవత్సరాల వయసు ప్రాయంలోనే హేరోదు చంపడానికి ప్రయత్నం చేశాడండి. అంటే ఈయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు, ప్రతి ఒక్కరి పాపాలని ఈయనే క్షమిస్తారు అని జ్ఞానుల ద్వారా హేరోదుకి చెప్పడం చూస్తామండి. ఆ టైం నుంచి ఆయన మీద అటాక్ ఇవ్వడం స్టార్ట్ అయిందనమాట. అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చంపాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వివిధ సమయాల్లో అలాగా ఆలోచించడం మనం చూస్తామండి. అయితే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుని కుమారుడిగా, నిజమైన దేవుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి తను వ్యక్తంగా చేసుకుని ఈ యొక్క రక్షణ కార్యాన్ని పూర్తిగా కంప్లీట్ చేసే పద్ధతిలో ఆయన తను తగ్గించుకుని ఎంతో చక్కటి శుభార్తను ప్రకటించారండి. ఆయన సర్వలోకానికి ఆయన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళారండి. ఆయన అరణ్య ప్రాంతాల్లో ఏమండి, నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ జనసమూహం గ్యాదర్ అవ్వడానికి వీలుగా ఉంటుందో అలాంటి ప్లేసుల్లో ఆయన దేవుని యొక్క శుభార్తను ఆయన ప్రకటించారండి. ప్రకటించినప్పుడు తండ్రులుగా ఆయన శుభార్తను వినడానికి వచ్చారు. అండ్ అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేశారు. ప్రజలందరి యొక్క అవసరాలు అయినా తీర్చడం మనం చూస్తున్నామండి. అయితే నా ప్రియమైన శాస్త్రులకి, పరిచయాలకి, పెద్దలకి, మత బోధకులకి అందరికి కూడా ఆయన తన సువార్త ఏ విధంగా చేయాలో, దేవుని ఏ విధంగా కనపరచాలో, మన దేవుని పట్ల ఏ విధమైన కృతజ్ఞత భావం కలిగి ఉండాలో చేయడం మొత్తం అంతా కూడా ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేశారండి. ఏమండి, ఆయన అవసరంలో ఉన్న వారికి అవసరాలు తెచ్చడం, తర్వాత సూచక్రియలు మహత్కార్యాలు చేయడం, ఆయన చనిపోయిన వారిని సైతం కూడా లేవనెత్తడం అంతా కూడా చేసేవారండి. అయితే అయినప్పుడు కూడా ఏమండి ఆయన్ని సిలువ వేశారనమాట. సిలువ వేసిన తర్వాత ఆయన పట్టుకున్న దగ్గర నుంచి కూడా యొక్క పస్కా పండుగ రోజున ఏమంటే లక్షవారం పూట వాళ్ళు ఆయన్ని పట్టుకున్నారండి. రాత్రి సమయం ముందు ఆయన గెస్సిమైన తోటలో ప్రార్థించుకుంటున్న సందర్భంలో ఆయన పట్టుకోవడం మనం చూస్తున్నాం. ఇస్కరియోతు ఏదో తీసుకొచ్చి అప్పగించడం మనం చూస్తున్నాం. ఆ అప్పగించిన ఆ యొక్క క్షణం నుంచి కూడా ఆయన తర్వాత శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన ఎంతో భయంకరంగా శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎంతో భయంకరంగా హింసించడం మనం చూస్తున్నామండి. ఆయన నిలువెల్లా గాయాలు పొందుకున్నాడండి. ఆయన యోధా సైన్యం అండి ఎంతో భయంకరంగా ఆయన హింసించడం, కొరడాలతో కొట్టడం, ఏమండి చిత్రహింస పెట్టడం, ఆ యెరూషలేము వీధుల్లో ఆయన్ని తిప్పడం, ఏమండి నాకు రివర్సల్ ఈడ్చుకు వెళ్ళడం, తర్వాత గొల్గొతా కొండ దగ్గరికి ఈడ్చుకుని వెళ్ళడం మనం చూస్తున్నామండి. ఆ ముళ్ళ పొదల్లో, ఆ యొక్క గచ్చ పొదల్లో, ఆ యొక్క రాళ్ళలో ఆయన్ని ఈడ్చుకెళ్ళడం మనం చూస్తున్నాం. ఆయన యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని ఇలా గుద్దినప్పుడు ఆ యొక్క ముళ్ళు శిరస్సులోకి వెళ్ళి భయంకరంగా అవి ఎంతో రక్తాన్ని స్రవించడం మనం చూస్తున్నామండి. అయితే ఆయన మొక్కమంతా నిలువెల్ల రక్తదారులతో ఆయన ఉన్నాడండి. తర్వాత ఇది ఒక ఎత్తు అయితే ఆయన్ని ఎంతగానో ఆకర్షించారండి. నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించు, మమ్మల్ని అందరినీ రక్షించు, నిన్ను కొట్టిన వారెవరు, ఈ వీధుల రాజువా అని పిలాతు కూడా అడగడం మనం చూస్తున్నాం. హేరోదు కూడా అడగడం మనం చూస్తున్నాం. ఏమంటే హేరోదు అయితే సూచక్రియలు చేయి ఆయన బాధ పెడుతూ, ఆయన హింసిస్తూ కూడా సూచక్రియలు చేయమని మళ్ళీ అక్కడ అడగడం మనం చూస్తున్నాం. అయితే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటే ఎంతో అపహాసాలకి గురైన తర్వాత, ఎంతో భయంకరంగా ఆయన పుట్టిన తర్వాత, ఆ యొక్క రక్తదారులన్నీ కూడా ఆయన నిలువెల్లా గాయాలు పొందుకున్న తర్వాత ఈవెన్ చివరి నిమిషంలో కూడా ఆయన్ని దాహం అడిగినప్పుడు వాళ్ళు చేదు చెరికి ఇవ్వటం, తర్వాత పక్కలో పళ్ళెం పొడి పడవటం అన్ని సదులుగా అది అయిన తర్వాత పక్కలో పళ్ళెం పొడి పొడిచిన తర్వాత అక్కడ నీరు రక్తం కూడా కారడం మనం చూస్తామండి. అయితే నా సోదరులు ఇక్కడ ఒక మంచి మాటను, ఒక ముఖ్యమైన మాటను యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారండి.
యేసు యేసు ఈ విధంగా చెప్పాడనమాట. యేసు తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరిగారు కనుక వీరిని క్షమించు అని అన్నారండి. నిజంగా ఈ మాట ఎంత చాలా బాధకరమైన మాట అనమాట అండి. నిజంగా ఆ క్షమాపణ పొందుకున్న మనము నిజంగా చావడానికి కూడా చాలా అసలు మన యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన గురించి అన్ని బాధలు పడిన తర్వాత, అంత భయంకరంగా హింస పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి నోటి వెంట ఆ మాట వచ్చిందిగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నా చూడండి, తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించు. చూడండి నాకు తెలుసుకున్నారా అంటే ఎంత భయంకరమో చూడండి. ఈరోజు చనిపోయిన ఈయన ప్రవీణ్ పగడాల సహోదరుడు ఆయన చెప్తున్నారు. ఒక టీవీ యొక్క అడ్వర్టైజ్మెంట్ టీవీలో చెప్తున్నారు అనమాట. ఆయన ఒక టీవీ అతను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్తున్నారు అనమాట. నిజంగా మీరు ఎంత చక్కగా సువార్త చెప్తున్నారు కదా, ఎంత ధైర్యంగా చెప్తున్నారు, ఎంత డిబేట్స్లో ఎంత ఎలా పాల్గొంటున్నారు, ఎంత అసలు ఎంత స్వేచ్ఛగా చాలా చక్కగా చాలా మీకు అసలు డేర్ అండ్ డాషింగ్గా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా చెప్తున్నారు. ప్రతి మాటను మీరు ఖండిస్తున్నారు. మీ యొక్క బైబిల్లో చూసి ఆ యొక్క ప్రశ్న జవాబులు చక్కగా చెప్తున్నారు. అయితే మీ వెనకాల మీకున్న ఈ ధైర్యానికి ఏంటి కారణం అని అడుగుతున్నారు. అడిగిన వెంటనే ఆయన ఏమంటారంటే, నా వెనకాల ఉన్న ఒక మహాశక్తిమంతుడైన వారి గురించి నేను చెప్తే, ఆ పేరు చెప్తే మీ వెనకాల ఎవరున్నారని ఆ యొక్క టీవీ విలేకరు అడుగుతున్నాడండి. అడుగుతుంటే ఆ పేరు చెప్తే మీరు భయపడతారు అంటాడు ఆయన. ఆ పేరు చెప్తే మీరు భయపడతారు అంటారు. 2000 సంవత్సరాలకి ముందుగానే ఆ యేసయ్య పుట్టాడు. ఆ యేసయ్య నాకు వెనకాల హీరో, ఆయనే నాకు లెజెండ్ అని చెప్తున్నాడు నా ప్రేమించుకుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చండి తల్లిదండ్రులుగా చేసుకుని ఎంత మోడల్గా ఆయన జీవించారో చూడండి. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు కూడా అంతటి సువార్తను ఆయన ప్రకటించారు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఇక్కడ, తండ్రి మీరు ఏం చేస్తారు మీరు ఎరుగరు కనుక వీటిని క్షమించమంటున్నారు. నా ప్రేమించుకుంటారు. అలాంటి క్షమాపణకి మనకు అసలు అర్హతే లేదండి. ఆ క్షమాపణ పొందుకునే అంత అర్హత మనకు లేదు. అదే మనమైతే ఎవరైనా మనల్ని చిన్న మాట అంటే అసలు మనం ఊరుకోండి. ఒక్క మాటకి మనం 10 మాటలు ఏ విధమే పెద్ద పెద్ద మాటలు అనాలో అని మనం చక్కగా గుర్తుపెట్టుకుని వెంటనే వదిలేస్తామండి, బాణాలకు సర్దించేస్తాం. తర్వాత ప్రతిదీ కూడా ఎవరైనా మనల్ని ఏమైనా మా పట్ల ఏదైనా చిన్న కార్యం చేసినా కూడా మనం దానికి బదులుగా మనం ఎన్నో రకాల కార్యాలు చేయాలని మనం ఆశపడతాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకి నిలువెల్లా గాయాలు పొందుకుని భయంకరంగా ఇబ్బంది పడ్డా కూడా ఆయన తండ్రి వీరు ఏం చేస్తారు మీరు ఎదురు కనుక వీరు క్షమించమంటారండి. చూడండి నా ప్రేమిస్తుందరా అంత గట్స్ అసలు ఎవరుకుంటాయని నిజంగా నా ప్రేమిస్తుందరా. చూడండి నిజంగా మనం దేవుని కలిగి ఉన్నాం, మనము దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నిజంగా ఈ లోకంలో మనల్ని ఎవరు పెట్టిన ఇబ్బందులు ఏంటి, శోధనలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్లా కనిపిస్తాయండి నా ప్రేమిస్తుందరా. ఇప్పుడు కూడా మనం యేసుక్రీస్తు ప్రభు వారిని మాదిరిగా తీసుకున్నామండి ఈ లోక శ్రమలను చేయించడానికి. ఈ లోకంలో ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ చేయించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మనము ఈ యొక్క పరిస్థితుల్లో ఎదుర్కొనే చూస్తున్న ఈ యొక్క కష్టాలు నష్టాలు అనేవి మనకు చాలా సింపుల్గా కనిపిస్తాయి. అందుకే మనం ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మన హృదయంలో మన ఆరాజుగా మనం గుర్తుంచుకుని వాక్యానుసారమైన జీవితం ఏమని దేవుడు కోరుకునేవారు మనం ఉండాలండి. అది సోదరు యొక్క ముందు రోజులకి వెళ్తే 40 రోజులు దాటిన తర్వాత ఇక్కడ 23 వచ్చేమో అకస్మాత్ 23 వచ్చేమో ఇంకా తర్వాత వచ్చినారు 40 వచ్చిన దగ్గర నుంచి ఆయన అంటారనమాట. మధ్యాహ్నం 44 రోజులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పినప్పుడు సమాప్తమైందని చెప్పినప్పుడు ఆ యొక్క సూర్యుడు అండి మధ్యాహ్నం 3 గంటల సమయంలో సూర్యుడు చీకటి అయిపోయాడు అండి. సూర్యుడు చీకటి అయిపోయాడు. తర్వాత ఆకాశం ఎంతగానో ఏడ్చిందంట. ఎందుకంటే ఈ యొక్క లోకానికి నేను వెలుగుగా ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను లోకానికి వెలుగుగా ఉన్నానని చెప్పాడు ఆయన. ఏమండి ఆ వెలుగుగా పుట్టిన ఆయన్ని వాళ్ళు ఒక్కసారి యోధాసైన్ చంపిన పద్ధతి చూస్తే యొక్క ఆకాశంలో ఉన్న సూర్యుడు ఏమండి మోగిపోయాడండి. సూర్యుడు తన కాంతిని కోల్పోయాడు. తన కాంతిని ఇప్పట్లో ఇలా పెట్టుకుని ఇంకా బాబు ఎంత మహిమాను ఎంత సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఎంత ఆశ్చర్యకరుని, ఎంత ఆలోచనకర్తని, ఎంత బలవంతుడైన దేవుణ్ణి, ఎంత క్షమాగుణం ఉన్న దేవుణ్ణి మనం సిలివేసాం. మంచి చేశాను ఆ సిలివేసినప్పుడు నేను కూడా ఉన్నానా అని ఆ యొక్క సూర్యుడు తలెదిగిపోయాడు. సొంతగా ఆకాశం ఏడ్చిందండి. సృష్టి అంతా కూడా భూమి
ఏమంటే భూమి పునాదులు భూమికాయండి నాకు తెలిసిందిగా భూకంపం కలిగింది. కానీ మనం ఇన్ని రోజులుగా దేవుని యొక్క సువార్తను వింటున్నామండి. కానీ మనలో అసలు చలనం అనేది లేకుండా ప్రతిరోజు కూడా ఏంటో మామూలుగా అలా బ్రతికేస్తున్నామండి నాకు తెలిసిందిగా. అందుకే అనుకున్న మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా ఓలుగా చెప్పాడు, నా పరుగు నేను తొడముట్టించాను. ఏమండి నేను నా పరుగు తొడముట్టించాను, మీరు కూడా ఆ విధంగా చెయ్యాలి అని చెప్తున్నారు. గురి ఎత్తుకే మనం పరిగెత్తేవాళ్ళగా మనం ఉండాలి నాకు తెలిసిందిగా. ఈ రోజు అలాగే ప్రైవేట్ పంగడాలు కదా అదే చేశారనమాట. ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పెట్టారండి, మైరేసిస్ ఫినిష్ అని పెట్టారు. నిజంగా తీసుకుంటారా అంటే మనం ఈ లోకంలో పుట్టామండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం చేపట్టుకున్నాం. మనం కూడా ఆ మాట చెప్పే శక్తిని మనం కలిగి ఉన్నాము లేదా, ఆ మాట చెప్పే యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాము లేదా, నేను కూడా నా పరుగు తుదిముట్టించాను అండ్ అనే మాట మనం కలిగి ఉన్నాము లేదా మనం ఇమాజిన్ చేసుకోవాలని ప్రేమిస్తుంటారా. దేవుని యొక్క వాక్యాన్ని తప్పకుండా మనం అనేక మంది బోధించే వారికి ఉండాలండి. అండ్ యేసుక్రీస్తు ప్రభువుని మనం గొప్ప ఇన్స్పిరేషన్గా గొప్ప మోడల్గా మనం తీసుకోవాలి. యేసయ్య నిజంగా ఎంత చూడండి, ఆయన అంత నిలువెల్ల గాయాలు పొందుకున్నా కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎదుగురు కనుక అప్పుడు ఆయనకి ఈ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం అంతా కూడా ఆయన మొహం మీద కారణం. ఏమంటే ఇంకా మాట్లాడడానికి కూడా అవకాశం లేని సందర్భం. ఏమంటే ఎంతో ఆయన యొక్క శ్వాస ఆ యొక్క లంగ్స్ అనేవి శ్వాస కోసం ఎంతగానో తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఆ యొక్క శరీరం శ్వాస తీసుకోవడానికి కూడా ఆ గాయాలు పొందుకున్నప్పుడు శ్వాస తీసుకోవడానికి కూడా అది సహకరించిన పరిస్థితి అండి. అయినప్పుడు కూడా ఆయన మాట తెచ్చుకుని తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పడం మనం చూస్తామని అంటే ఆయన చివరి నిమిషం వరకు మనల్ని రక్షించాలని ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగిందండి. అంటే నిజంగా అందుకే ఆ సృష్టి ఏ విధంగా తల్లడిల్లిందో మనం కూడా ఆ విధంగా మనం తప్పకుండా మనలో ఒక మార్పు అనేది రావాలండి. ఒక డిఫరెంట్ మనస్తత్వం అనేది మనకు రావాలి. ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభువు గురించి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా చెప్పాడో మన గురించి కూడా తండ్రి అయిన దేవుడు ఆ విధంగా చెప్పే పరిస్థితిని మనం తెచ్చుకోవాలండి. తెచ్చుకున్నప్పుడు మనం నిజంగా దేవుని యొక్క సువార్త మనం కంప్లీట్ చేసిన వారు అవుతాం. అందుకని ప్రేమిస్తుంటారా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చాటి చెప్పే వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చారండి. తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన గ్రేట్ అండి మనం ఇది ఇచ్చారంటే తప్పకుండా ఈ యొక్క సువార్తను మనం అనేక మంది చాటి చెప్పి గ్రేట్ కమిషన్ ఆయన మనకు ఇచ్చారండి. నేను కంప్లీట్ చేశాను కనుక మీరు కూడా కంప్లీట్ చేయండి అని చెప్తాను. అందుకని ప్రియమిస్తుండగా సభలో కంప్లీట్ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రార్థిస్తున్నాను చెప్పారేమో. అందుకే ప్రతి ఒక్కరికి మనం ఈ యొక్క సువార్తను ఇచ్చేద్దామండి. భాగ్యానుసారమైన జీవితాన్ని ఇమ్మని మనం ప్రార్థన చేసుకుంటూ వారికి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించే ఒక మంచి మార్గంలో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏ విధమైతే క్షమాగుణాన్ని కలిగి ఉన్నారో మనం కూడా అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉంటూ చీకటిలో నశించిపోతున్న వారిని, మన అంధకారాల్లో నడుస్తున్న వారిని, పాపంలో తగ్గిపోతున్న వారిని, నరకానికి తగ్గిపోతున్న వారిని వీళ్ళందరినీ కూడా మనం తగ్గించి భాగ్యాన్ని ఈ వాక్యం ద్వారా మనం కలిగి ఉందామండి. తప్పకుండా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించగాక మన వినికిడిలో ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్.